హలో ఎవ్రీవన్, ఈరోజు మనం సిట్రేటెడ్ కాల్షియం కార్బోనేట్ డ్రగ్ గురించి కూడా తెలుసుకుందాం. ఇది సేమ్ డైసల్ఫిరం లానే యాక్ట్ చేస్తుంది, అందుకే సిమిలర్ టు డైసల్ఫిరం అని అంటాం. ఇందులో కాల్షియం కార్బమేట్ అండ్ సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. సో ఎలా మిక్స్ చేస్తారంటే 1 part కాల్షియం కార్బమేట్ అండ్ 2 parts సిట్రిక్ యాసిడ్. నెక్స్ట్ ఆల్కహాల్ ఫాలో జీరో ఆర్డర్ కైనెటిక్స్. అంటే ఏంటంటే ఒక కాన్స్టాంట్ అమౌంట్ ఆఫ్ డ్రగ్ అనేది ఎలిమినేట్ అవుద్ది బాడీ నుండి. దాన్ని మనం జీరో ఆర్డర్ కైనెటిక్స్ అని అంటాం. ఎగ్జాంపుల్, ఒక పర్సన్ 100 ml ఆల్కహాల్ తీసుకున్నాడు. అయితే 1 hourలో 10 ml ఆల్కహాల్ అనేది బాడీ నుండి ఎలిమినేట్ చేస్తుంది. అదే పర్సన్ 1000 ml ఆఫ్ ఆల్కహాల్ తీసుకున్న 1 hour తర్వాత సేమ్ 10 ml ఆఫ్ ఆల్కహాల్ అనేది ఎలిమినేట్ చేస్తుంది బాడీ నుండి. అంటే ఎంత అమౌంట్ తీసుకున్నా కాన్స్టెంట్ అమౌంట్ ఆఫ్ డ్రగ్ అనేది ఎలిమినేట్ చేస్తుంది బాడీ. సో దాన్ని మనం జీరో ఆర్డర్ కైనెటిక్స్ అని అంటాం. నెక్స్ట్ ఇథనాల్ ఆల్కహాల్ గురించి మనం తెలుసుకున్నాం. ఏంటి ఇథనాల్ అంటే మనం తాగే ఆల్కహాల్. ఈ ఆల్కహాల్ అనేది ఒక్క అడ్వాంటేజ్ ఏంటంటే మయోకార్డియల్ పేషెంట్స్లో మాత్రమే ఇది మంచిది. అది కూడా లో కన్సెప్షన్ ఆఫ్ ఆల్కహాల్, అంటే తక్కువ అమౌంట్లో ఆల్కహాల్ తీసుకోవడం మంచిది మయోకార్డియల్ పేషెంట్స్కి. లైక్ 1 to 2 drinks చాలా తక్కువ క్వాంటిటీలో తీసు. కానీ ఎవరు సజెస్ట్ చేయరు ఆల్కహాల్ తీసుకోమని, ఎందుకంటే ఇది ఒక్కటే అడ్వాంటేజ్, మిగతావన్నీ డిసడ్వాంటేజెస్ కాబట్టి. ఎందుకు మయోకార్డియల్ పేషెంట్స్కి ఆల్కహాల్ అనేది మంచిది? ఎందుకంటే గుడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ని పెంచుద్ది, బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ని డిక్రీజ్ చేస్తుంది. అంటే హెచ్డిఎల్ లెవెల్స్ని ఇంక్రీజ్ చేస్తుంది, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ని డిక్రీజ్ చేస్తుంది. ఎప్పుడైనా సరే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ ఇంక్రీజ్ అయితే మన బాడీలో ఆటోమేటిక్గా అది బ్యాడ్ కొలెస్ట్రాల్ని రిమూవ్ చేస్తుంది. ఈ ఒక్క అడ్వాంటేజ్ మాత్రమే ఉంటుంది. అంటే ఇది ఒక్కటే మన బాడీకి మంచి యూజ్, మిగతావన్నీ డిసడ్వాంటేజెస్ ఆల్కహాల్ వల్ల.